మిస్ అయిపోతానండి మనం. ఉమ్. ఇప్పుడు అందుకే ప్రోడక్ట్ ఏంటంటే కాస్ట్ పెరుగుతుందండి. ప్రోడక్ట్ అవును, ఎస్ ఎస్ కరెక్ట్. ఉమ్. మరి అది మిస్ అవును, ఎస్ ఎస్ కరెక్ట్. ఉమ్. మరి అది మిస్ అయిపోతానండి మనం. ఉమ్. ఇప్పుడు అందుకే ప్రోడక్ట్ ఏంటంటే కాస్ట్ పెరుగుతుందండి. ప్రొడక్ట్ కాస్ట్ పెరుగుతుంది, కానీ అంటే యాక్చువల్ గా ప్రొడక్ట్ కాస్ట్ పెరుగుతుందని అనుకోవాలా, లేకపోతే ప్రొడక్ట్ కాస్ట్ తగ్గుతుంది అనుకోవాలా అనేది పెద్ద సందిగ్ధం. ఎందుకంటే మనకి ఇప్పటి వరకు 5,800కి 2 ప్యాకెట్లు ఇచ్చేవారు. అంటే ఒక్క ప్యాకెట్ వచ్చి మనకి 2,900 రూపాయలు గిట్టుబాటు అవుతుంది. ఉమ్. నెక్స్ట్ 7,200 అంటే 2,500కి ఒక ప్యాకెట్ వస్తుంది. అంటే ఒకసారి ఎక్కువ అమౌంట్ కస్టమర్ పెట్టుకోవాల్సి వస్తుంది, కానీ ప్యాకెట్ కి మాత్రం తగ్గుతుంది. ప్యాకెట్లు అయితే తగ్గుతుంది, ఉమ్. రేట్ తగ్గుతుంది, కానీ ఒక కొద్దిగా అమౌంట్ ఎక్సెస్ పెట్టుకోవాల్సి వస్తుంది అవునా. అంతే. ఉమ్. ఇంకొక రకంగా చూస్తే ఒక 60 రోజులకి వాడుకునే ప్రోడక్ట్ మనకు వస్తుంది అనమాట. ఆ. అదే రిజల్ట్ పర్వాలేదు, బాగానే ఉంది. అయ్యో, రిజల్ట్స్ అయితే అసలు మీకు అమేజింగ్ సార్. ఎందుకంటే నేను వినాయక చవితి ముందు రోజున ఒక క్యాన్సర్ పేషెంట్ ఇచ్చానండి. ఉమ్. మీకు తెలిసిందా అది? తెలియదండి. తెలియదండి, ఎందుకంటే రాయుడు గారు చెప్పరు సార్ ఇటువంటి. ఉమ్. చెప్తే తెలిసేది, చెప్పరు సార్ ఆయన. ఆ. ఆయన చెప్తే మళ్ళీ మీరు ఎంకరేజ్మెంట్ అయిపోతారు కదా మీకు, ఎందుకంటే చెప్పండి ఆయన. ఆయన మంచి మంచి విషయాలు అసలు చెప్పరు సార్. అది ఇప్పుడు ఏమి లేదు సార్, వినాయక చవితి ముందు రోజున ఇక్కడ మాకు ఆకలి దగ్గర పొడమంచిలు అని చెప్పేసి ఒక ఊరు ఉంది. ఆ. ఆ ఊర్లో ఒక ఆవిడ క్యాన్సర్ పేషెంట్ ఒక ఆవిడ ఉన్నారు. ఉమ్. ఆ క్యాన్సర్ పేషెంట్ ని మన రాజమండ్రి బొల్నేని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు, పంపించేశారు. ఉమ్. అంటే ఇంకా లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది, చనిపోతుంది, దీన్ని తీసుకెళ్ళిపోయి 4 రోజులు ఉంటుందో 5 రోజులు ఉంటుందో ఇంటి దగ్గర ఉంచండి అని చెప్పేసి పంపించేశారు. ఆ. పంపించేస్తే వాళ్ళ అబ్బాయికి ఇంకా పాపం ఎక్కడో కొద్దిగా ఆశ ఉండి మమ్మల్ని కాంటాక్ట్ చేశాడు. ఓకే. మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము ఆ రోజు నిజంగా మా అమ్మగారు ఉంటే నేను వదిలేస్తాను అనిపించి నేనేం చేశానంటే, ఊరిని వర్షం కురుస్తుంటే సరే అదే ఊరు ఎలాగుంటుందో ఏంటో మనకు తెలియదు అని చెప్పి నేను యాక్చువల్ గా కార్లో వెళ్ళాల్సింది, నేను కార్ వేసుకెళ్ళకుండా బండి వేసుకెళ్ళిపోయాను. ఉమ్. వర్షంలో తడుచుకుంటూ వెళ్ళిపోయాను అనమాట బండి వేసుకుని. ఉమ్. వెళ్ళిపోయి ఆవిడకి ఇచ్చాను. ఓకే. ఆవిడ నిజం అనుకుని చెప్పేసి పంపించేశారు. ఆ. పంపించేస్తే వాళ్ళ అబ్బాయికి ఇంకా పాపం ఎక్కడో కొద్దిగా ఆశ ఉండి మమ్మల్ని కాంటాక్ట్ చేశాడు. ఓకే. మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే మేము ఆ రోజు నిజంగా మా అమ్మగారు ఉంటే నేను వదిలేస్తాను అనిపించి నేనేం చేశానంటే, ఊరిని వర్షం కురుస్తుంటే సరే అదే ఊరు ఎలాగుంటుందో ఏంటో మనకు తెలియదు అని చెప్పి నేను యాక్చువల్ గా కార్లో వెళ్ళాల్సింది, నేను కార్ వేసుకెళ్ళకుండా బండి వేసుకెళ్ళిపోయాను. వర్షంలో తడుచుకుంటూ వెళ్ళిపోయాను అనమాట బండి వేసుకుని. వెళ్ళిపోయి ఆవిడకి ఇచ్చామండి. అంటే ఆవిడ ఆల్రెడీ ఆ ఊర్లో స్టాక్ ఏంటంటే ఆవిడ చనిపోతారు ఇంకా 5-6 రోజులు, ఆవిడ ఇంకా అయిపోయింది డెడ్, అదే చనిపోవడానికి దగ్గరలో ఉన్నారని చెప్పి స్టాక్. మేము ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా పరామర్శించడానికి వస్తున్నారు, ప్లస్ వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా పరామర్శించడానికి వస్తున్నారు. ఆ టైంలో నేను అక్కడ అడుగు పెట్టాను అనమాట. అడుగు పెట్టినప్పుడు ఆవిడ నిజంగా వెళ్ళి చూస్తే ఆ మూసిన కన్ను తెరవకుండా అలాగేదో కోమా పేషెంట్ ఉన్నట్టుగా ఉన్నారు ఆవిడ. ఈ విషయాలు మాకు చెప్పలేదు. తెలుస్తుందండి, చూస్తుందండి, అదండి ఇదండి అని చెప్పారు. నిజం అనుకున్నా, ఇలా రేపు మాపు చనిపోద్దని మాకు తెలియదు. ఒకవేళ చనిపోద్దని భయం చెప్పుంటే మేము మేబీ ఇవ్వకపోదుమేమో. అవునవునా, మరీ క్రిటికల్ స్టేజ్ లో ఉంటే వర్క్ అవ్వకపోతే మనకు బ్యాడ్ వస్తుంది. అవును, ఇవ్వకపోదుమేమో, వాళ్ళు చెప్పలేదు. కానీ మనం ప్రోడక్ట్ ఇచ్చేసాం. నేను అక్కడ ఉండగానే వెయ్యండి అయ్యా బాబు, ప్యాకెట్ వేసేయండి అయ్యా అంటే ఆవిడది యాక్చువల్గా ఏంటంటే నోరు కూడా తెరవట్లేదు ఆవిడ. వాళ్ళే బలవంతంగా నోరు ఓపెన్ చేసి ఆ 4 కింద మన ప్రోడక్ట్ వేసారు.
వేసిన తర్వాత అది కరిగిపోయి వెళ్ళిపోయింది. అలాగా 3 పూటలు వాడమన్నా అనమాట. ఉమ్, వాడమన్న తర్వాత ఆవిడ 5 డేస్ తర్వాత నిజంగా అసలు మిరాకిల్ అనమాట. 5 డేస్ తర్వాత లెగిసి కూర్చుంది ఆవిడ. అబ్బా. లేచి కూర్చుందండి. లేచి కూర్చుంటే అందరికి మతులు పోయినాయి. మతులు పోవడం ఏంటి అసలు, ఒక్కసారికి 20 ప్యాకెట్లు కావాలని చెప్పేసి వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా కబురు పంపించారన్నమాట. సూపర్. ఆ 20 ప్యాకెట్లు పట్టుకెళ్తే అప్పుడు తెలుస్తుంది మాకు నిజం, అసలు నిజం అప్పుడు తెలిసినాయి. చనిపోద్దని అందరూ వెళ్ళి చూడడానికి వెళ్ళామని, ఏదో ప్యాకెట్లు ఇచ్చారంట అని చెప్పేసి మీ ప్యాకెట్ల వల్ల ఆవిడ లేచిందని వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా మనకు చెప్పడం జరిగింది. ఇప్పుడు 2 days బ్యాక్ ఏమైందంటే ఆవిడ జస్ట్ అంటే రాజమండ్రి నుంచి తీసుకొచ్చేటప్పుడు ఆవిడకి బ్లడ్ 5 పాయింట్లు ఉన్నాయంట. 5 పాయింట్లు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు సరే ఏమన్నా బ్లడ్ ఏమన్నా అవసరం అవుతుందేమో అని చెప్పేసి 2 రోజుల క్రితం ఆవిడ్ని తణుకు తీసుకొచ్చారు. ఆవిడ్ని బ్లడ్ ఎక్కించడానికి, ప్లస్ బ్లడ్ ఉందా లేదా, అసలు ఎంతవరకు ఉంది, గ్రోత్ అయిందా లేదా అనేది చూడడానికి వచ్చారు. వస్తే ఆవిడ నడుచుకుంటూ కారు ఎక్కారండి. నడుచుకుంటూ కారు ఎక్కారు. నడుచుకుంటూ ఇక్కడ దిగి హాస్పిటల్కి వెళ్ళారు ఆవిడ. అవును, ఎస్ కరెక్ట్. మరి అది మిస్ అయిపోతాం. తనకు తీసుకొచ్చారు ఆవిడ. బాగుంది. ఇంకొకటి ఏంటంటే ఆవిడకి పాపం ఇది వేసిన తర్వాత ఒక 4-5 రోజులు విపరీతంగా మోషన్ టైప్ లో ఆవిడకి బ్లాక్ వెళ్ళిపోయిందంట మోషన్. అది నన్ను అడిగారు, బ్లాక్ వెళ్ళిపోతుందంటే బ్లడ్ వెళ్ళిపోతుందేమోనంటే అది ఇదని కంగారు పడ్డారు వాళ్ళు. నేను అప్పుడు ఏమన్నానంటే, ఏమంటే ఆవిడకి ఆల్రెడీ లివర్ 90% డ్యామేజ్ అయిందన్నారు కదా, ఆవిడ సిచ్యువేషన్ ఏం బాగాలేదు అసలు. అందువల్ల ఏంటంటే ఆ లోపల మీరు ఇంతకు ముందు గతంలో వాడిన ఏదైతే కెమికల్స్ అంతా మందులు ఏదైతే వాడారో ఆ మందులన్నీ కూడా ఇప్పుడు ఆ టాక్సిక్స్ అన్ని కూడా బయటకు పోతున్నాయండి అని చెప్పేసి చెప్పానమ్మా. చెప్తే వాళ్ళ తర్వాత భయపడలేదు, మీరు హ్యాపీగా మీరు ఆవిడ మోషన్కి వెళ్ళనివ్వండి, అలాగే ఇబ్బంది లేదు అంటే మొత్తం పొట్ట ఊపోయి ఉన్న పొట్ట మొత్తం లాగేసి బాడీలో ఉన్న వాటర్ అంతా బయటికి పోయిందండి. అంటే లివర్ డ్యామేజ్ అయిన వాళ్ళకి వాటర్ పట్టేస్తుందా, వాటర్ రిమూవ్ చేయంతా ఉంటారు. మన ప్రోడక్ట్ ఆల్రెడీ వాటర్ అంతా బయటికి వెళ్ళింది. ఇంకా అక్కడి నుంచి వాళ్ళ అబ్బాయి బిజినెస్ చేస్తున్నాడండి. అసలు మాకు మధ్యలో ఉండలేదు, రోజుకి 10 ప్యాకెట్లు అమ్ముతాడు. సూపరా. అంటే బాగా నమ్మకం వచ్చింది ఆయనకి. అసలు ఇలా కళ్ళ ముందు మనం నమ్మలేని ఒక మిరాకిల్ జరిగినప్పుడు ఇంకా నమ్మకం ఏంటండి, ఇంతకంటే నమ్మకం ఏం కావాలి సార్. అదే ఇంకా ఎందుకంటే ఆయనకి ఇంకా మంచి నమ్మకం మీద దమ్ముగా చెప్తాడు ఇంకా. అవును, అదే ఎందుకంటే వాళ్ళ ఇంట్లో క్యాన్సర్ పేషెంట్ కి మళ్ళీ ఇచ్చాం. ఆవిడకి ఒకటే ఫస్ట్ క్యాన్సర్ ఉంది. క్యాన్సర్ కి మందులు ఆడితే లివర్ పోయింది. లివర్ పోయినందువల్ల కామెర్లు వచ్చినాయి. కామెర్లతో పాటు ఆవిడకి ఇంకా ఒకటి కాదు, ఇంకా ఆవిడకి ఈ యూరిన్ బ్లాడర్ ఉంటది కదా, యూరిన్ బ్లాడర్ కూడా వాళ్ళు ఈ మెడిసిన్ ఇవ్వడం వల్ల డ్యామేజ్ చేశారు. ఇన్ని రకాల అవలక్షణాలతో ఉన్న ఒక పర్సన్ ప్రాణాపాయ స్థితిలో ఉండి డాక్టర్లు చేతులు ఎత్తేసి గెంటేసిన ఒక పర్సన్ రికవరీ అయింది. సూపర్ అండి. ఇది ఒక అద్భుతమైన రిజల్ట్ అన్నమాట. కానీ మాకు టెస్ట్ మోనో ఇమ్మని మేము అడుగుతుంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా ఇద్దాం సార్, ఒక 2-3 మంత్ పోయిన తర్వాత ఇంకా బాగుంది అమ్మ, ఇంకా బాగుంటుంది. ఇప్పుడంటే వాళ్ళు అనేది ఏంటంటే దిష్టి కొట్టేస్తారు మాకు అని చెప్పేసి అంటున్నారు. అదండి. ఇంతకంటే మీకు రాయుడు గారు కూడా ఒక ఆయనకి ఇచ్చారు. ఆయనకి యాక్చువల్ గా ఏంటంటే పక్షవాతం వచ్చేసి పెరాలసిస్, రైట్ హ్యాండ్ రైట్ లెగ్ పెరాలసిస్ వచ్చిందండి. ఆ పెరాలసిస్ రావడంతో అతను మైండ్ బ్లడ్ కూడా లీక్ అయింది బ్రెయిన్ లో. అదే బ్రెయిన్ లో ఏమో నరాలు ఉబ్బయ్యి అని అన్నారు కదా. ఉబ్బటమే కాదండి, బ్లడ్ కూడా లీక్ అయింది ఆయనకి. ఆ బ్లడ్ లీక్ అవడం వల్ల ఆయనకి ఈ స్కాన్ చేసి ఆయనకి ఇమీడియట్ గా ఆపరేషన్ చేయాలని చెప్పారు. 13 లక్షలు అవుతాయి అన్నారు. అవునవునవును. అవుతాయంటే వాళ్ళ దగ్గర అంత డబ్బు లేదు పాపం. అప్పుడు వెంటనే మన దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు మేము ఏంటంటే ఇది ఇచ్చి ఎలాగా చనిపోతాం అంటున్నారు కదా,
ఇది వాడి చూడు, వాడితో బతికితే బతుకుతా అని చెప్పేసి ఇచ్చాం. 5 రోజుల తర్వాత వీళ్ళు ఆ ఊరు వెళ్ళి ఆయన కలవడానికి చూడడానికి వెళ్తే వీళ్ళకి ఎదురొచ్చేస్తున్నాడు ఆయన బండి వేసుకుని. ఎదురొచ్చేస్తున్నాడు, వీళ్ళకి ఎదురొచ్చేస్తుంటే వీళ్ళు షాక్ అయ్యారంట. అయ్యో ఏంటి బండి తొక్కేస్తున్నాడు, మన కాలేజీ వెళ్ళలేదు కదా అని. 5 రోజుల తర్వాత అతని బండి ఏంటి బండి తొక్కేస్తున్నాడు, నాకు సరి అయిపోయింది అంటున్నాడంట. మళ్ళీ ఇంకొకటి చెప్పాడు, 30 సంవత్సరాల క్రితం అతను ఒక బోర్డు దూకితే కాలు మెడెడిపోయిందండి అతను. కాలు వంకరగా ఉంటది అనమాట. అవునవును, అది కూడా వచ్చేసింది. ఇది స్టెమ్ సెల్స్ కదండి, అందువల్ల ఏంటంటే లోపల నుంచి స్టెమ్ సెల్స్ ని రీజనరేట్ చేసుకుని వస్తుంది. అవును, అందువల్ల ఏంటంటే